అనగనగా ఒక చిన్న గ్రామంలోని ఓ ఇంట్లో తల్లి పిచ్చుక, చిట్టి పిచ్చుక నివసిస్తూ ఉంటాయి. కొన్ని రోజులుగా చిట్టి పిచ్చుకకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో తల్లి అయిన రోజీ పిచ్చుక చిట్టి పిచ్చుకని ఆసుపత్రిలో చూపించగా, చిట్టి పిచ్చుకకు వచ్చిన జబ్బు నయమవ్వడానికి చాలా డబ్బులు పడతాయని అప్పుడు అక్కడున్న వైద్యుడు చెప్పాడు. దీంతో బాధపడుతూ ఇంటికి వచ్చిన రోజీ పిచ్చుక ఆ గ్రామంలో తెలిసిన వారందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అప్పుగా అడుగుతుంది. కానీ రోజీ పిచ్చుకకు డబ్బులు ఎవ్వరూ అప్పుగా ఇవ్వడం లేదు. బాధపడుతూ రోజీ పిచ్చుక అడవిలోకి వెళ్ళి కూర్చుంటుంది. అడవిలో చెట్టు కింద కూర్చున్న రోజీ పిచ్చుక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న చెట్టు, "ఓ చిన్ని పక్షి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసు. నీ బాధ తీరాలంటే ఇక్కడ ఉన్న చెట్టు ఆకులను తీసుకొని నువ్వు ఏం కావాలన్నావో అది కోరుకో. అది వెంటనే నీ ముందు ప్రత్యక్షమవుతుంది" అని చెప్తుంది.